ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు చాలా అద్భుతమైనటువంటి రోజు. మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. పుష్యమి నక్షత్రము ఆదివారంతోటి కూడి ఉన్నటువంటి ఈ పుష్యార్క యోగాన్ని కలిగి ఉన్నటువంటి పౌర్ణమి. ఎంత విశేషమైనది అంటే వర్ణించడానికి ఉన్నటువంటి మాటలు సరిపోవు అన్నారు. మహామాఘి అంటేనే మాఘమాసము అంటేనే పాపాలు పోగొట్టేటువంటి మాసం. అందువలన పౌర్ణమి వచ్చింది అంటేనే చాలా విశేషం. ఆ పౌర్ణమి ఆదివారం పడటం మరింత విశేషం. ఆ ఆదివారం నాడి పుష్యార్క యోగము పుష్యమి నక్షత్రం రావడం అంటే ఇక జన్మను తరించిపోవడానికి ఎంత తపస్సు చేసినా పోనటువంటి మహాపాపాలను పోగొట్టుకోవడానికి ఇది చాలా గొప్ప సదవకాశం. ఏం చేయాలి అంటే ఈ మహామాఘి రోజు పుష్యార్క యోగం ఉన్నటువంటి రోజు అంటే ప్రత్యేకించి సముద్ర స్నానం చెప్పబడింది. సంకల్పపూర్వకంగా అగమర్షణ స్నానం అంటారు. అంటే పాపాలను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి స్నానాన్ని అగమర్షణ స్నానం అంటారు. అంటే ఏమి లేదు, సంకల్పం చెప్పుకొని చేయడం. మలమర్శనం అంటే సంకల్పం లేకుండా చేసేటటువంటి ఒట్టి స్నానం. కాబట్టి ఎవడైతే ఈ మహామాఘి రోజున సముద్ర స్నానాన్ని చేస్తాడో, లేదా నదీ స్నానం చేస్తాడో, లేదా తటాక స్నానం చేస్తాడో, లేదా అధమము కనీసం సూర్యోదయానికి పూర్వము నూతి దగ్గర స్నానం చేస్తాడో వాడు ఈ జన్మలోనే కాక అనేక జన్మాంతరాలలో చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్య, అనేక రకాలైన పాపము, ఆ పాపపు రాశిని దగ్ధం చేసుకోగలిగి ఉంటాడు. మహామాఘి అన్న పేరు అదంతా పట్టు. ఇంకా ఈ రోజున చేసేటువంటి వ్రతములకి, సత్యనారాయణ స్వామివారి వ్రతములకి, హోమాదులకి, దానములకి, ముఖ్యంగా దశ దానాదులకి, అలాగేనేమో షోడశ మహాదానాదులకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు చేసేటువంటి దానాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, స్నానాలు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ పుష్కర యోగంతో కూడి ఉన్నటువంటి మహామాఘి రోజున తప్పనిసరిగా మీరందరూ కూడా వినియోగించుకుని వీలైనంత వరకు సముద్ర స్నానాదులు ఆచరించడము, లేదా పుణ్యనది స్నానాన్ని సంకల్పపూర్వకంగా ఆచరించడము. ఎవరైతే ప్రయాగ క్షేత్రంలో ఉంటారో వాడు నిజంగా ధన్యుడు. ప్రయాగ క్షేత్రంలో చేసేటువంటి స్నానం చాలా విశేషం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజున ఎవ్వరూ కూడా వదిలిపెట్టకుండా ఫిబ్రవరి 1వ తారీఖున చక్కగా విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి.